నాకు అదే డౌట్ అసలు అక్కడ నెట్ ఇష్యూస్ ఉంటాయి ఏముండవు. ఇక్కడే ఒక్కొక్కసారి ఇన్‌స్టాలో ఒక రీల్ అప్‌లోడ్ చేయాలంటే తలా తునకలు అవుతూ ఉంటాము. ఎలా అప్‌లోడ్ చాలా చేస్తున్నారు మందికి అది అని. వీడియోస్ కన్‌ఫ్యూజ్ అవుతుంటారు. వీడియోస్ ఎలా అప్‌లోడ్ చేస్తారు? నెట్‌వర్క్ ఎక్కడి నుంచి ఎలా వస్తది? అప్‌లోడ్ చేస్తున్నారు అది నిజంగానే? మెయిన్ అంటే చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. వీడియోస్ పెట్టాను కూడా దాని గురించి. హ్మ్. హ్మ్. అప్పటికి కూడా ఇప్పటికి అదే డౌట్ చాలా మందికి. హ్మ్. సో, వీడియోస్ అనేది షిప్‌లో శాటిలైట్ అనేది పెడతారనమాట. ఓకే. సో, శాటిలైట్ నుంచి సిగ్నల్స్ తీసుకుంటది. తర్వాత షిప్‌లో రోటర్స్ పెట్టుకుంటారు హ్మ్. నార్మల్‌గా. హ్మ్. సో, దాని నుంచి కంపెనీ ఎంత ఇవ్వాలి అంటే 1 జీబీ ఇవ్వాలనా? 500 ఎంబీ ఇవ్వాలనా? అంటే డేకి ఇస్తారు. కొన్ని కంపెనీలు మంత్‌కి 1 జీబీ ఇచ్చేవాళ్ళుంటారు. కంపెనీపై డిపెండ్ అయ్యి ఉంటది. మంత్‌కి 1 జీబీ అంటే ఏం మాట్లాడి హలో బాగున్నావా? అని పెట్టేయాలి. అలా అలా ఉన్నాను అనే ఒక ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలి అంతేనా? అలాంటప్పుడు మనం వీడియోస్ అప్‌లోడ్ చేయడం ఎలా అవుద్ది? అస్సలు ఛాన్సే లేదు. ఆ! ఒకవేళ మనకు ప్యాషన్ ఉన్నా మనకసలు అక్కడ ఈ ఫెసిలిటీస్ ఉండవు కదా! ఫెసిలిటీస్ ఉండవు. సో, అలా పెట్టడానికి కుదిరేది కాదు. బట్ హ్మ్. లాస్ట్ 2 ఇయర్స్ ముందు ఆ షిప్ నాకు చాలా అంటే హెల్ప్ అయిందనమాట. ఈ ఓకే. కంటెంట్ క్రియేషన్‌లో రావడానికి. హ్మ్. ఇప్పుడు నేను కార్గో షిప్స్ నుంచి క్రూజ్ షిప్స్‌కెళ్ళిపోయా. ఓకే. అక్కడ ఇంటర్నెట్ ఫెసిలిటీస్ చాలా ఉన్నాయన్నమాట.